ఎవరు ఓపెన్ చేయొద్దు. ఒక్క సెకండ్ వాళ్ళు మీ లైఫ్లో లేకపోతే మీ పొజిషన్ ఏంటో ఆలోచించుకొని ఆ సాంగ్ వినండి. ఒక సెకండ్ వాళ్ళు మీకు లేరు, సో అప్పుడు మీ లైఫ్ ఏంటి? కంటిన్యూ స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తాను. అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. సో వాళ్ళు లేకపోతే మీ లైఫ్ ఏంటో అర్థమైంది కదా. ఓకే, సో ఈ ఎమోషన్ కనెక్టివిటీ అనేది ఎవరైతే పేరెంట్తో పెంచుకుంటారో వాళ్ళు కన్ఫామ్గా మీ అంబిషన్ని రీచ్ అవుతారు. ఓకే, సో ఇది మీరు చిల్డ్రన్స్ డేతో మీ పేరెంట్స్కి ఇచ్చే ఒక గిఫ్ట్ అవ్వాలి. నిజంగా మీరు మీ పేరెంట్స్ని ఇష్టపడితే, నిజంగా మీరు మీ పేరెంట్స్ కోసం ఆలోచిస్తే, వాళ్ళని రిచ్ పేరెంట్స్గా చేయాలనుకుంటే, వాళ్ళన్నీ చెప్పారు కదా, అందులో ఒక్క క్వాలిటీ అయినా మీరు మార్చుకోవాలి. ఓకేనా? ఒక్కటి. ఇబ్రహీం, ఇఫ్ దెర్ ఈజ్ నో పేరెంట్స్, యువర్ బర్త్ ఈజ్ నాట్ దేర్. అమ్మా నాన్న లేకపోతే మన పుట్టికే లేదు. సో వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా అది తక్కువే. కాబట్టి వాళ్ళ కోసం మీరు చాలా తక్కువే చేయండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ మెయిన్లీ లిఖిత్, మారుతావా? తిడతావా డాడీని? తిడతావా? మమ్మీ ఏం చెప్పారు అర్థమైందా నీకు?